కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు గడిచినా తమ సమస్యలు ఏ ఒక్కటి పరిష్కారం కాలేదని ఆరోపిస్తూ విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద శుక్రవారం వీఆర్ఏలు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్ఏల జిల్లా గౌరవ అధ్యక్షులు బి సూర్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణలో వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తుండగా ఇక్కడ మాత్రం 8 ఏళ్లుగా జీతాలు పెరగలేదని, అక్రమ డ్యూటీలు అలాగే పదోన్నతులు నిర్లక్ష్యం జరుగుతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఆర్ఏలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా మన విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా జిల్లాలో ఉన్న వీఆర్ఏలతో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాము. ముఖ్యంగా ప్రభుత్వం వీఆర్ఏ సమస్యల పరిష్కారంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని వహిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే పే స్కేల్ వీఆర్ఏలకు అమలు చేశారో మన రాష్ట్రంలో కూడా వీఆర్ఏలందరికీ పే స్కేల్ అమలు చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. దాంతోపాటుగా అర్హులైనటువంటి వీఆర్ఏలు చాలా మంది ఉన్నారు చదువుకొని, వీళ్ళందరూ కూడా ప్రమోషన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. ఆ రకంగా అర్హులందరికీ కూడా ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంతేకాకుండా నామినీ వీఆర్ఏలుగా చాలా మంది 100 మంది పనిచేస్తున్నారు ఆఫీసుల్లో, వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ వీఆర్ఏలుగా పరిగణించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. వీఆర్ఏలు రీసర్వేల పేరుతో మండలంలో అనేక గ్రామాల్లో తిరుగుతున్నారు. మరి